అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురు చరిత్ర 45వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవశ్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురుగతామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వలెనే శ్రీగురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారినెలా అనుగ్రహించారో చెప్తాను విను అన్నాడు. నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్ఠవ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించసాగాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది. నంది శర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా? దేవి ఈ మాట మొదటే చెప్తే నేను ఇక్కడ వచ్చేవాడినే కాదు కదా. 3 సంవత్సరాలు తులజా భవానిని, 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరికి నన్నొక మానవ మాతృణ్ణి ఆశ్రయించమంటావే? నీ దేవత్యం ఏమయ్యింది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నా వల్ల కాదని మొదటనే నీవు చెప్తే నేను ఇంత కష్టపడేవాడినే కాదు కదా. నాకు ఇంత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే మరికొంతకాలం పురశ్చరణ చేస్తాను. దేవి, నీవు నా ఆరోగ్యం పోగొట్టుకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతనిని అచటి నుండి లేచిపోమ్మని ఆదేశించింది. దానికి తోడు అచట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడి నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి రోజు ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరే దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ ఉపవాసం ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒకరోజు శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠరోగి వచ్చారని అచటి వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ నా ఎదుటకి రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నరసింహ సరస్వతి అతనిని చూసి, ఏమయ్యా, మొదటి దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొనిన నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, స్వామి, నేను మూఢుడను. శుద్ధ సత్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి.
మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడవుతాను స్వామి. నా స్థితి కొంచెం విన్నవించుకుంటున్నాను. వినండి స్వామి అని అంటాడు. నాకు వివాహం అయినప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టేశారు. నేను దిక్కులేని వాడనే ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరుని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశతో అచ్చటికి వెళ్ళి కఠోరమైన పురశ్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చీదరించుకొని వెళ్ళగొట్టిందే కానీ అనుగ్రహించనే లేదు. నా ముఖం చూసే వారెవరూ లేరు. నేను ఇలా బ్రతుకోవడం కంటే మరణించడమే మేలు. చివరిగా ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. దయచేసి నా ఈ వ్యాధికి నివారణమున్నదో లేదో వెంటనే చెప్పండి స్వామి. ఈ దుస్థితిలో నేనింకా బ్రతకలేను. నివారణోపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు, ఆ పైన మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి, నాయన, నీవితనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచటి షట్కూల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించు, ఇక్కడికి తీసుకొనిరా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. తర్వాత అచటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒకచోట తగలబెట్టించారు. అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశమంతా చౌడుబారిపోయింది. అప్పుడు వారందరూ మఠానికి తిరిగి వచ్చారు. ఒక గడియ క్రిందట దేహమంతటా కుష్ఠరోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మ్రొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూసి అచటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుడు అతనిని చూసి, ఏమి నందిశర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అన్నారు. అతడు చూసుకొని తన పిక్క మీద ఒకచోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూసి బాధపడి, అయ్యో, మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయచూడండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయన, నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించిన మేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చేయు, ఆ కాస్త తొలగిపోతుంది అన్నాడు. నందిశర్మ నమస్కరించి, స్వామి, మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు. మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడు ఆయన, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్మం తీసుకొని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతులై లేచి నిల్చొని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ పరమేశ్వర, శ్రీగురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాల నుండి పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలవి గాని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తూ ఉన్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి
చంద్రమండలంలోనే పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతారు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. క్రమంగా నెలలు గడిచినా కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మయైన మిమ్మల్ని స్మరించనే లేడు. ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించి జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సంసారికమైన చింతలు అతనిని తల మునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామి, నన్నీ సంసార సాగరం నుండి తరింపచేయు అని స్తుతించాడు. అప్పుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కాని మానవ మాత్రుడు కాడు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిది వలె నేడు మనకీయన లభించారు. అయినా మనమీయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనకు భజించి ధన్యులు కండి. ఈయన మహాత్మాన్ని నేనెంతని వర్ణించను. వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మూగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కురుస్తూ నిల్చుండిపోయాడు. అతను చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచటి వారితో, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదునిస్తున్నాను. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలోనే తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీగురిని సేవిస్తూ ఆయన మహాత్మాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురిని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతే నమః. 45వ అధ్యాయము సమాప్తము. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జయ శ్రీరామ్. శ్రీ గురు లీలలు అద్భుతం, అమోఘం. శ్రీ గురు చరిత్ర ద్వారా మనకి ఎన్నో లీలలు తెలుసుకొని మన పాపాలని కూడా పోగొట్టుకునే మార్గాలు శ్రీ గురు చరిత్ర గ్రంథంలో చెప్పబడినవి.